నమస్తే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నేపాల్ ముక్తినాథ్ యాత్ర కార్యక్రమానికి స్వాగతం. నేపాల్ దేశం ఒకప్పటి గోర్ఖా రాజ్యం. సీతమ్మ నడియాడిన నేల, శివధనస్సు విరిగిన ప్రాంతం, శివకేశవ ఆలయాలతో పాటు శక్తి క్షేత్రాలు, బుద్ధుడు జన్మించిన ప్రాంతం, ప్రకృతి సౌందర్యాల మధ్య మంచు కొండల్లో సాగే జీవన సాఫల్య యాత్ర, జీవన ముక్తి యాత్ర. దశాబ్ద కాలంగా నేపాల్ ముక్తినాథ్ యాత్ర నిర్వహించడంలో నైపుణ్యం గల గాయత్రి టూర్స్ అధినేత పివి భరత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు వారిని అడిగి నేపాల్ యాత్ర అసలు ఎందుకు, ఎప్పుడు, ఎలా చేయాలి అనేక విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే భరత్ శర్మ గారు. అమ్మా నమస్తే అమ్మా. నేపాల్ అనగానే చాలా మందికి ఒకలాంటి మంచి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. అక్కడ రుద్రాక్షలు చాలా బాగుంటాయి, ఒరిజినల్ రుద్రాక్షలు ఉంటాయి అని ఒక ఆ సైన్ అనేది గుర్తొస్తూ ఉంటుంది. అసలు నేపాల్ విశిష్టత గురించి ఒక్కసారి తెలియజేస్తారా? ఎస్ అమ్మా. ముందుగా నేపాల్ అనేటువంటి ఒక రాజ్యం మనం తీసుకున్నప్పుడు మన భారతదేశంతో పాటు నేపాల్ రాజ్యం చాలా ఓల్డెస్ట్ హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి కంట్రీ అని చెప్పచ్చు. మన భారతదేశంతో పాటు హైందవ సంస్కృతి సాంప్రదాయానికి నిలయమైనటువంటి దగ్గర సత్సంబంధాలు ఉన్నటువంటి యొక్క దేశంగా, ఒక రకంగా చెప్పాలంటే రాముల వారు మన యొక్క అయోధ్యకు వాసి అయితే, అదేవిధంగా సీతమ్మ వారు జనక్పురి అంటే ఒక ప్రాంతానికి సంబంధించి మనకు వారికి ఎన్నెన్నో సత్సంబంధాలు పురాణ ఇతిహాసాల నుంచి మొదలు పెడితే శ్రీలంక రామాయణ యాత్రకి మనకు ఎట్లా సంబంధాలు ఉన్నాయో అట్లానే నేపాల్ యాత్రకు కూడా మనకు అటువంటి సత్సంబంధాలు ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకసారి మనం గమనిస్తే నేపాల్ ముక్తినాథ్ యాత్ర అనేటువంటి దీంట్లో మనకు నేపాల్ యాత్రలో శివకేశవులు ఇద్దరికీ ప్రతీకగా భావించేటువంటి యొక్క యాత్రగా చెప్పచ్చు. ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ కూడా మనం దర్శనం చేసుకుంటే వారణాసి నుంచి మొదలు పెడితే ఎక్కడికి వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే మనకు లింగాకారంలో మాత్రమే దర్శనం ఇస్తారు స్వామివారు. ఎక్కడ కూడా స్వామివారి యొక్క ముఖం మనకు ప్రతిరూపం కనిపించదు. ఆ యొక్క ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం అంతా పూర్తయిన తర్వాత 12వ జ్యోతిర్లింగం అంతా కూడా దర్శనం అయిన తర్వాత మనకు 13వ రూపంగా దర్శనం ఇచ్చేటువంటి వారు పశుపతినాథుడుగా చెప్పబడేటువంటి యొక్క నేపాల్ రాజధాని అనేటువంటి కాఠ్మండూలో ఉన్నటువంటి పశుపతినాథ్ ఆలయం. మనం చూస్తే సద్యోజాత, వామదేవ, తత్పురుష, అఘోర, ఈశాన రూపాల్లో పంచముఖ స్వరూపంగా దర్శనం ఇచ్చేటువంటి ఒక స్వామివారిగా మనం పశుపతినాథ్ ఆలయంగా మనం దర్శనం చేసుకుంటాం. అదేవిధంగా మనకు దివ్య దేశాలు 108, 108 అని చెప్తూ వస్తున్నారు. వైష్ణవ దివ్య దేశాలు అని చెప్తారమ్మా. వాటిలో 107 దివ్య దేశాలన్నీ కూడా మన భూమిపైన ఉన్నాయి. వాటిలో మరీ ముఖ్యంగా ఎక్కువ శాతం దివ్య దేశాలన్నీ కూడా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. అదే ఇంకొక దివ్య దేశం ఏదైతే ఉందో వాటిని మనం బదరీ క్షేత్రంగా, బద్రీనారాయణ యొక్క ఆలయంగా చెప్తూ వస్తాం. అది ఇక్కడ చార్ధామ్ యాత్రలో బద్రీనాథ్ దగ్గరలో. అదేవిధంగా 107వ దివ్య దేశం ఏదైతే ఉందో అది నేపాల్ దేశంలో ఉన్నటువంటి, నేపాల్ రాజ్యంలో ఉన్నటువంటి ముక్తినాథ్ ఆలయంగా, చుట్టూ 7 మంది సప్త ఋషుల యొక్క తపస్సు చేస్తున్నటువంటి యొక్క ఆ ప్రదేశంలో స్వామివారు మధ్యలో, మంచు కొండల మధ్యలో స్వామివారు నెలకొన్నటువంటి యొక్క ఆలయంగా మనం గమనిస్తూ వస్తాం. సో ఒకసారి చూస్తే ఈ యొక్క నేపాల్ రాజ్యంలోని ముక్తినాథ్ ఆలయం చుట్టూ 108 నందీశ్వరుల యొక్క నోట్లలో నుంచి ధారలుగా ఆలయం చుట్టూ ధారలుగా వస్తూ ఉంటాయి నీళ్ళన్నీ కూడా. సాక్షాత్తు పరమశివుడు కైలాసంలో ఆయన తర్పణం వదిలినటువంటి యొక్క నీరే ఇక్కడికి వస్తుంది అని ప్రతీకగా చెప్తారు. అంటే శివకేశవుల ఇద్దరికి ప్రతీకగా ఉన్నటువంటి ఒక దేశంగా ఆ యొక్క సైన్గా చెప్తూ వస్తారు. సో ఆ యొక్క నీటిని ప్రోక్షణ చేసుకొని మోక్షగుండం, అదే గుండంగా యమగుండం అనేటువంటివి ఉంటాయి. అంటే పునర్జన్మ అనేటువంటిది ఉండకుండా ఇక్కడ నుండి మనం గతించేటువంటి యొక్క సమయం వచ్చినప్పుడు రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతారయ అని చెప్తారు. కాబట్టి ఇక్కడ నుండి గతించేటువంటి యొక్క సమయం వచ్చినప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా మనం వెళ్ళేటువంటి యొక్క ప్రయత్నం చేసేటువంటి ఆలోచనతో చెప్పేటువంటి యొక్క ప్రతీకగా చెప్తూ వస్తారు. ఇలా గమనిస్తే నేపాల్ రాజ్యం అనేటువంటిది ప్రకృతితో సంబంధించినటువంటిది, మంచి క్లైమేట్, చాలా సుందరమైనటువంటి ఒక ప్రదేశము. ఇదే విధంగా వైష్ణవ సంబంధించినటువంటి దేవాలయాలకు సంబంధించి, అదేవిధంగా శైవక్షేత్రాలకు సంబంధించి, అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి ఒక శక్తిపీఠాల్లో గుహేశ్వరి అమ్మవారి శక్తిపీఠం పశుపతినాథ్ ఆలయం పక్కలో కాఠ్మండులో, అదేవిధంగా మనసులో ఏది కోరుకుంటే ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి ఒక అమ్మవారుగా మనోకామనాదేవి శక్తిపీఠం రోప్వేలో మనం వెళ్తాం.
అదేవిధంగా పోఖ్రాలో ఫీవా లేక్ మధ్యలో ఉన్నటువంటి వారాహి అమ్మవారి యొక్క ఆలయం మనం సందర్శిస్తాం. సో ఇలా చూసుకుంటూ వెళ్తే బుద్ధుడికి సంబంధించినటువంటి బౌద్ధ క్షేత్రమైనటువంటి లుంబిని, బుద్ధుడి యొక్క బర్త్ ప్లేస్ కూడా మనం గమనిస్తే ఇలా ప్రకృతి సౌందర్యాలు, అదేవిధంగా వాటర్ ఫాల్స్, జలపాతాలు, కొండలు, గుట్టలు, లోయల్లో చాలా ప్రశాంతంగా అద్భుతంగా సాగేటువంటి నేపాల్ ముక్తినాథ్ యాత్ర జీవితంలో ఒక్కసారైనా చేసి తరించవలసినటువంటి ఒక యాత్రలో ఒక యాత్ర అని చెప్పచ్చమ్మ మనం. మరి అయితే కైలాస యాత్రలో ఉండేలాగా ఇక్కడ కూడా ఏమన్నా హెల్త్ ఇష్యూస్ కానీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయా? సహజంగా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి యాత్రకి మనం ఏ రకంగా చూసినా సరే నేపాల్ రాజ్యంలో అడుగుపెట్టే మనం వెళ్ళాలి కైలాష్ యాత్రకి. సో నేపాల్ ద్వారానే మనకు ఎంట్రీ ఉంది కాబట్టి టిబెట్ ఏరియాకి ఇటు మనం రోడ్డు మార్గం గుండా చూసినా మనం హైదరాబాద్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనం కాఠ్మండు వెళ్ళి అక్కడ నుండి కీరోంగ్, సాగా అనేటువంటి ఈ ప్లేసెస్ దాటుకుంటూ వెళ్ళేటువంటి ఒక మార్గం నుంచి చూసినా మనం సాగా వెళ్ళాలంటే ఖచ్చితంగా మనము కాఠ్మండు నుంచే వెళ్తాం. లేదు హెలికాప్టర్ రూట్లో వెళ్ళాలంటే కూడా నేపాల్ గంజ్ నుండి సిమికోట్, హిల్సా నుంచి మనం హెలికాప్టర్ రూట్లో వెళ్తాం. సో ఎట్లా వెళ్ళినా సరే నేపాల్ రాజ్యం టచ్ చేసుకుని వెళ్తాం. అండ్ నేపాల్ దేశంలో ఉన్నటువంటి క్లైమేట్కి కైలాష్ యాత్ర యొక్క క్లైమేట్కి దాదాపు ఒక 60-70% సేమ్ క్లైమేట్ అని చెప్పచ్చు. సేమ్ వాతావరణ పరిస్థితులు ఉంటాయని చెప్పచ్చు. అదేవిధంగా నేపాల్ ముక్తినాథ్లో లైట్గా హై ఆల్టిట్యూడ్ రీజన్ టచ్ అవుతూ వస్తుంది మనకు. సో లైట్గా బ్రీతింగ్ ప్రాబ్లము, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా అక్కడ మనకు తెలిసిపోద్ది అనమాట. అంటే మన బాడీ కండిషన్ ఏంటి, మనము లంగ్స్ ఎక్స్పాండ్ అయ్యాయా లేదా. కైలాష్ యాత్రకు సంకల్పించంగానే వెంటనే కైలాష్ యాత్రకు వెళ్ళకంటే ముందే సుమారుగా 3 నుంచి 4 మంత్స్ ముందు, 4 to 5 మంత్స్ ముందే మనం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామము, యోగా, వాకింగ్, కుదిరితే స్విమ్మింగ్ లాంటివి చేస్తూ లంగ్స్ని ఎక్స్పాండ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఆ లంగ్ ఎక్స్పాన్షన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో మనకు బ్రీతింగ్ ప్రాబ్లం లేకుండా మనం సిక్నెస్కి గురి కాకుండా ఉండేటువంటి ఒక పరిస్థితి చూస్తూ వస్తాం. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే కైలాష్ మానసరోవర్ యాత్రకి ఒక డెమో లాంటి యాత్ర ఏదైనా ఉంది అంటే అది నేపాల్ ముక్తినాథ్ యాత్ర అని చెప్పచ్చు. సో నేపాల్ ముక్తినాథ్ యాత్ర చేసినటువంటి వారికి కైలాష్ యాత్రలో క్లైమేట్ ఎట్లా ఉంటుంది అంటే అవగాహన కూడా ఉంటుంది అని చెప్పచ్చు అమ్మ ఒక రకంగా. అయితే నేపాల్ కూడా కైలాష్ యాత్రతో కలిసి దర్శనం చేసుకోవచ్చు మనం వెళ్తూ. ఎస్, చేసుకోవచ్చు. కానీ మనము కైలాష్ మానసరోవర్ యాత్రకి వెళ్ళాలి అని అంటే సుమారుగా రోడ్డు మార్గం గుండా అయితేనేమో 14-15 రోజులు పెట్టుకోవాలి. అండ్ హెలికాప్టర్ రూట్లో వెళ్ళేటువంటి రూట్లో అయితే వెళ్తేనేమో మనకు కనీసం 9-10 డేస్ పెట్టుకోవాలి. సో మన ఓపిక అంతా కూడా ఈ కైలాష్ యాత్రకి వెళ్ళేటప్పుడు మనం ముందే నేపాల్ ముక్తినాథ్ లాంటి యాత్రలను తిరిగితే మనకు ఓపిక అంతా కూడా సన్నగిల్లిపోయి మన లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి ఈ కైలాష్ యాత్ర యొక్క పరిక్రమ అనేటువంటిది అవుతుందో వాటికి మన ఓపిక సరిపోక ఆ హై ఆల్టిట్యూడ్ ప్లేస్లో మనం వీక్ అయిపోయి మన బాడీ రెసిస్టెన్స్ అనేటువంటి సహకరించక మనం కైలాష్ యాత్ర పరిక్రమలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది రోడ్లో వెళ్ళినా హెలికాప్టర్లో వెళ్ళినా. లేదు ముందే కైలాష్ యాత్ర పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత అప్పుడు నేపాల్ ముక్తినాథ్ యాత్ర చేద్దాంలే అనుకోవచ్చు. అలా అనుకుంటే కూడా ఏమవుతుంది, ముందే మన ఓపికంతా హై ఆల్టిట్యూడ్కి వెళ్ళిన తర్వాత బాడీ ఈ లెవెల్ నుంచి వెళ్ళి ఆ లెవెల్కి వెళ్ళి అడ్జస్ట్మెంట్ అయ్యి తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత ఈ క్లైమేట్కి అడ్జస్ట్మెంట్ కావాలన్నా సరే అక్లైమటైజ్ కావాలన్నా టైం పడుతుంది, ఒక వారం రోజులు. సో మళ్ళీ వెంటనే మనం ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్రకి మన ఓపిక సరిపోక మధ్యలోనే వదిలేసి ఆ 7 days ట్రిప్ని అంతా కూడా మళ్ళీ తిరిగి మనం ఇండియా రావాల్సి వస్తుంది. ఇది ప్రాక్టికల్గా గమనించినటువంటి ఒక వాతావరణం. కాబట్టి కైలాష్ యాత్ర సపరేట్గా, నేపాల్ ముక్తినాథ్ యాత్ర సపరేట్గా. ఎందుకంటే మనం కాఠ్మండు వరకు వెళ్ళినా సరే ఓన్లీ పశుపతినాథ్, జల్నారాయణ ఇటువంటి లోకల్ సైట్ సీయింగ్ చూస్తామే కానీ అక్కడ నుండి మళ్ళీ 250 కిలోమీటర్స్ దూరంలో పోఖ్రా, మళ్ళీ మనం అక్కడ నుండి మళ్ళీ ముక్తినాథ్కి ఫ్లై అవ్వాలి. మనోకామన 150 కిలోమీటర్స్, జనక్పూరి ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్, లుంబిని ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ప్రాంతాలు. హిల్ ఏరియాలో వెళ్ళాలంటే ఖచ్చితంగా రోడ్ రూట్లో కష్టసాధ్యంగానే ఉంటుంది. కాబట్టి స్ట్రెయిన్ అయిపోతాం. కాబట్టి వి జస్ట్ సజెస్ట్ డోంట్ క్లబ్ నేపాల్ ముక్తినాథ్ యాత్ర విత్ కైలాష్ అని చెప్తామమ్మ మనం. మరి దీనికి వీసా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ఎటువంటి ప్రాబ్లం రాకుండా సాల్వ్ చేస్తారా? ఎస్ అమ్మ, నేపాల్ ముక్తినాథ్ యాత్ర సేమ్ మన ఇండియన్స్కి ఉన్నటువంటి ఒక సత్సంబంధాల వల్ల జస్ట్ ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి కార్డుతో కూడా మనం ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్ర చేయొచ్చు. సో మనం ఎంటర్ అవుతున్నది ఎక్కడి నుంచి ఎంటర్ అవుతున్నాం నేపాల్ ముక్తినాథ్ యాత్రకి అయితే బై పాట్నా నుంచి అవుతాం.
అండ్ ఎండ్ చేసేది గోరఖ్పూర్ నుంచి ఎండ్ చేస్తాం. స్టార్ట్ చేస్తే గోరఖ్పూర్ నుండి స్టార్ట్ చేసి ఎండ్ చేసేటప్పుడు దర్భంగా లేదంటే పాట్నా ఎయిర్పోర్ట్లో మనం డ్రాప్ చేస్తాం. సో మనం రోడ్ రూట్ నుంచి ఎంటర్ అవుతున్నాం కాబట్టి జస్ట్ రోడ్ రూట్ నుంచి వెళ్ళేటప్పుడు బార్డర్స్ దగ్గర మనం జస్ట్ ఒక ఆధార్ కార్డ్ చూపిస్తే సరిపోతుంది తప్ప, ఓటర్ ఐడి ఆర్ ఆధార్ సరిపోతుంది తప్ప పాస్పోర్ట్తో కూడా అవసరం లేదు పెద్దగా ఇక్కడ. కాబట్టి మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్తే అప్పుడు మాత్రమే పాస్పోర్ట్స్తో అవసరం, డైరెక్ట్గా కాఠ్మండూ ఫ్లై అవుతాయి. కానీ మనం అలా ఫ్లై కానప్పుడు మనకు పాస్పోర్ట్తో అవసరం కూడా లేదు. అండ్ మరీ ముఖ్యంగా ఇందాక ముక్తినాథ్ దగ్గర సంబంధించినటువంటి హై ఆల్టిట్యూడ్లో ఓవర్ ఆస్తమా, హై ఆస్తమా ఉండి ఇన్హేలర్స్ ఎక్కువగా వాడేటువంటి వారికి మాత్రమే సమస్య తప్ప అలా లేకపోతే నేపాల్ యాత్ర చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు అలాంటి వాళ్ళు కానీ మామూలు వాళ్ళు కానీ నేపాల్ యాత్రకు వెళ్ళాలి అంటే ఇదొక బెస్ట్ సీజన్ అని మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? సహజంగా నేపాల్ ముక్తినాథ్ యాత్ర అనేటువంటి యాత్ర మంచు కొండలతో నిండినటువంటి ఒక ప్రాంతంగా చెప్పచ్చు. ముఖ్యంగా పోఖ్రా నుంచి మనం మొదలు పెడితే ముస్తాంగ్ అటువైపు నుంచి మనము ముక్తినాథ్ ఆలయాలన్నీ కూడా మంచు కొండలతో కప్పబడినటువంటి ప్రాంతాలని చెప్తాం. సో సహజంగా నవంబర్, డిసెంబర్, జనవరి మంత్స్లో మంచు అంతా కూడా పీక్లో ఉండి ఆ తర్వాత ఆ మంచు అంతా కూడా బాగా కరిగితే కానీ మనకు దర్శనానికి అంత అనుకూలించవు. కాబట్టి సహజంగా మనము ఈ యొక్క 3 months అంటే నవంబర్, డిసెంబర్, జనవరి మంత్స్ అవాయిడ్ చేస్తే చాలా ప్రశాంతంగా మనం నేపాల్ ముక్తినాథ్ యాత్ర చేయొచ్చు. అండ్ సమ్మర్లో విశేషంగా చాలా బాగుంటుంది. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ వరకు బాగానే ఉంటాయి. లైట్గా వర్షాకాలం ఆగస్ట్ సీజన్లో వారికి వర్షాకాలం కాబట్టి చాలా ప్రశాంతంగా మనం పూర్తి చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా పోఖ్రా లాంటి ప్లేసెస్లో చాలా చక్కటి సైట్ సీయింగ్ ప్లేసెస్. అటువంటి ప్లేసెస్లో మనం గమనిస్తే ఒకటే రోజు వర్షము, చలి అండ్ సమ్మర్, ఎండ, ఈ 3 ఒకటే రోజు కూడా మనం గమనించవచ్చు. ఖచ్చితంగా ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ఖచ్చితంగా వర్షం పడే ప్లేస్ అది. అలాంటి వెదర్ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రకృతి చాలా బాగుంటుంది. మనము మంచి క్లైమాటికల్ కండిషన్స్లో వెళ్తే చాలా ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఈ పోఖ్రా నుండి జామ్సంకి చార్టర్ ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు కూడా మీరు ఆ జాగ్రత్తలు తీసుకుంటారు? చేస్తాం. యాక్చువల్గా మెయిన్ టాస్క్ అంతా ఏమవుతుందంటే హిల్ ఏరియాస్లో మనం ట్రావెల్ చేయాలి. మనం ముక్తినాథ్ ఆలయంకి వెళ్ళాలి అంటే కాఠ్మండు నుంచి మనం పోఖ్రా వెళ్ళే మధ్యలోనే మనోకామన అమ్మవారి శక్తిపీఠం దర్శనం చేసుకుంటాము. అక్కడ నుండి మనం నెక్స్ట్ మనం వెళ్ళి ఈ పోఖ్రా అనేటువంటి యొక్క లోకల్ సైట్ సీయింగ్స్ అని చేసుకొని పోఖ్రా టు జామ్సమ్ మనం ఒక 30 minutes ఫ్లై కావాల్సి ఉంటుంది చార్టర్డ్ ఫ్లైట్స్లో. కానీ వాతావరణం అంతా అనుకూలించకపోతే ఆ యొక్క చార్టర్డ్ ఫ్లైట్స్ లేకపోయినా సరే మనం బై రోడ్ వెళ్ళడానికి కూడా ముక్తినాథ్కి ప్లాన్ చేయాల్సి వస్తుంది. సో బై రోడ్ ఒకప్పుడు చాలా టఫ్గా ఉండేది. బట్ అప్పుడు 12 hours 10 hours పట్టేటువంటి రూట్ కాస్త ఈ రీసెంట్ డేస్లో చాలా ప్రశాంతంగా రోడ్డు వేయడం వల్ల జస్ట్ 4 to 5 hours మనం పోఖ్రా టు జామ్సమ్ వరకు మనం వెళ్ళి మనం అక్కడ స్టే చేసి తర్వాత ముక్తినాథ్ ఆలయంకి గండకీ నదిలో మనం ట్రావెల్ చేస్తూ ఒక 1 hour డ్రైవ్లో 27 kilometers ఉంటుంది. చాలా ప్రశాంతంగా బేస్ క్యాంప్ ఆఫ్ ముక్తినాథ్ వరకు వెళ్ళి అక్కడ నుండి మనం ఒక 3 kilometers వాక్, 365 steps ఉంటాయి. చాలా ప్లెంటీ ఆఫ్ టైం ఉంటుంది. ఆ 3 kilometers కూడా వాక్ చేయలేని వాళ్ళకి, నడవడం కష్టమైన వారికి గుర్రాలు కూడా అవైలబిలిటీలో ఉంటాయి. జస్ట్ 1000 rupees ఇండియన్ కరెన్సీలో హార్సెస్ కూడా ఉంటాయి. జాగ్రత్తగా ముక్తినాథ్ ఆలయంకి వెళ్ళి దర్శనం కూడా చేసుకుని వచ్చేటువంటి అవకాశం ఉంటుందమ్మా. మళ్ళీ సేమ్ టైం ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఇది ఆలోచిస్తారు. నేపాల్లో ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. ఫుడ్ అనేటువంటిది యాక్చువల్గా ఏ ఒక్క యాత్రకైనా సరే సహజంగా పెద్దవారైనా యూత్ అయినా ఎవరైనా సరే ఒక డైట్కి అలవాటు పడి ఒక కార్బోహైడ్రేటెడ్ ఫుడ్కి అలవాటు పడి మనం అడ్జస్ట్ అవుతే తప్ప మనము ఆ యొక్క క్లైమేట్కి మనం అనుకూలంగా ఉండలేము. కాబట్టి ఇటు కైలాష్ అయినా లేదంటే ఇటు చార్ధామ్ అయినా లేదంటే హిల్ ఏరియాస్ లాంటి యొక్క నేపాల్ ముక్తినాథ్ యాత్రలో అయినా ఫుడ్ అనేటువంటిది చాలా బెస్ట్ బేస్తో కూడినటువంటిది. ఇది ఫుడ్ అనేటువంటిది మన ఉప్పు కారాలతో మన టేస్ట్లో లేకపోతే ఆయా ప్లేసెస్కి వెళ్ళి మనం ఒక 8 days 9 days యాత్ర చేయడం అనేటువంటి చాలా టఫ్ టాస్క్ అనమాట. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మన సౌత్ ఇండియన్ ఫుడ్ ముందుగానే మన కిచెన్ టీం ముందుగానే వెళ్ళిపోయి యాత్రకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లన్నీ ముందుగానే చేసుకొని ఆ యొక్క వచ్చినటువంటి యొక్క డే 1 నుండి మొదలు పెడితే మళ్ళీ తిరిగి ఫ్లైట్ ఎక్కేంత వరకు మన సౌత్ ఇండియన్ ఇంగ్రీడియంట్స్తో మన హైదరాబాద్ నుంచే గ్రాసరీస్ అని ముందు పంపించేసి ఉంటాం. సో సెల్ఫ్ కిచెన్ ఈచ్ అండ్ ఎవ్రీ యొక్క హోటల్స్లో మనం బేస్ చేస్తాం. అన్ని ప్లేసెస్లో మన యొక్క సొంతటి వ్యవహారాలన్నీ కూడా ప్లాన్ చేసి
చాలా జాగ్రత్తగా మనం ఆర్గనైజ్ చేయవలసి వస్తుంది. సో ఇదంతా కూడా సిస్టమేటిక్గా జరిగేటువంటి ప్లాన్ అంతా కూడా ఎక్కడ త్రూఅవుట్ నేపాల్ ముక్తినాథ్ యాత్రలో మన ఫుడ్ మిస్ అవుతున్నటువంటి ఫీల్ ఎక్కడా అనిపించదు. సో దానివల్ల ఏంటంటే ఆరోగ్యం కూడా కాస్త డిస్టర్బ్ కాకుండా మంచి హెల్త్తో మంచి డైట్తో వెళ్తారు కాబట్టి చాలా ప్రశాంతంగా వారి యాత్ర పూర్తి చేసుకుని వస్తారమ్మా. మళ్ళీ ఇక్కడ ఖర్చు విషయానికి వచ్చేసరికి ఎంత అవుతుంది? ఎస్, మనం గమనిస్తే అమ్మా, నేపాల్ ముక్తినాథ్ యాత్ర హైదరాబాద్ నుంచి ఫ్లై అయ్యి పాట్నా, అక్కడ నుండి ఆన్ ద వే మనము జనక్పూర్ వెళ్ళేటప్పుడు సీతామఢి అమ్మవారు భూమిలో జనక మహారాజు దొరికిన ప్రదేశం. జనక్పూర్లో జనక మహారాజు దర్బార్ నుంచి మొదలు పెడితే ఎన్నెన్నో చూడవలసినటువంటి ఒక రామాయణానికి సంబంధించినటువంటి సీతారాములకి వివాహమైనటువంటి మండపాల నుంచి మొదలు పెడితే వారికి వివాహమైనటువంటి ఒక ప్లేసెస్ మండపం నుంచి అలా చాలా ప్లేసెస్ మనం చూడాల్సి వస్తుంది. అక్కడ దగ్గరలో స్వయంవరం అయ్యే సమయాన్న ధనుస్సును విరిచినటువంటి ప్రదేశం ధనుషాధామ్. అక్కడ నుండి మళ్ళీ కాట్మండు లోకల్ సైట్ సీయింగ్లో పశుపతినాథ్, గుహేశ్వరి, ఆ తర్వాత బుఢా నీలకంఠని జల్నారాయణగా పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా చార్ధామ్ యాత్రలో ఈ యొక్క కేదార్నాథ్ ఆలయం దర్శనం పూర్తి అవ్వాలి అని అంటే అక్కడ కేవలం మోపురం మాత్రమే ఉంది. అంటే ఒక నందీశ్వరుడు పైన చెండులాగా వస్తుంది చూసారా, ఆ మోపురం మాత్రమే చార్ధామ్లో కేదార్నాథ్లో ఉంది. కానీ వాటి ఫేస్ ఎక్కడ ఉంది, మళ్ళీ డోలేశ్వర్ మహాదేవ్ అని ఈ నేపాల్ కాట్మండు రాజధానిలో ఉందన్నమాట. సో కాబట్టి ఇక్కడ దర్శనం చేసుకుంటేనే చార్ధామ్ ఫిల్ అవుతుంది. దీని తర్వాత అత్యంత పెద్దదైనటువంటి టాలెస్ట్ సాంగా అనేటువంటి ఒక కైలాష్నాథుని విగ్రహం ఉంది. సో దీంతోపాటు దర్బార్ స్క్వేర్ లాంటివి ఎన్నెన్నో చూడాల్సినటువంటి లోకల్ సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉన్నాయి. అక్కడ నుండి మనోకామన లాంగెస్ట్ రోప్ వేలో దర్శనం చేసుకుంటాం. పర్సనల్గా నేను నా మనసులో ఎన్నిసార్లు కోరుకున్నా సరే ప్రతి కోరిక తీరినటువంటి అమ్మవారి దేవాలయం అమ్మ. సో నాకు చాలా అంటే చాలా నా లైఫ్లో మర్చిపోయినటువంటి నాకు బాగా కనెక్టివిటీ ఉన్నటువంటి ఒక టెంపుల్ అనమాట. నేపాల్ యాత్రలో ముఖ్యంగా మనోకామన అనేటువంటి అమ్మవారు. అక్కడ నుండి పోఖ్రా లోకల్ సైట్ సీయింగ్స్లో మనం ఫీవా లేక్ మధ్యలో అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి ఒక వారాహి అమ్మవారి శక్తిపీఠంతో పాటు ఇటు బిందువాసిని, దాంతోపాటు మనము డేవిస్ ఫాల్ లాంటి వాటర్ ఫాల్స్, గుప్తేశ్వర్ మహాదేవ్ లాంటి కేవ్, సముద్రం పాతాళం వరకు నీటి యొక్క జలపాతం వెళ్ళేటువంటిది. సో ఇలా లెక్క వేస్తే చివరికి అక్కడ నుండి మనము ముక్తినాథ్ గండకీనాథ్ దాటుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకోవడము. మళ్ళీ బుద్ధుడి బర్త్ ప్లేస్ అక్కడ నుండి లుంబిని నుంచి మన సొనాలి బార్డర్ నుండి గోరఖ్పూర్ వచ్చేసి గోరఖ్నాథ్ టెంపుల్ చూసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఫ్లై హైదరాబాద్ ఆర్ బెంగళూరు ఆర్ చెన్నై వెళ్ళొచ్చు. ఇంత సుదీర్ఘమైనటువంటి యాత్రలో చాలా చూడొచ్చు. మనకు 4 ఫ్లైట్ జర్నీస్ ఉన్నాయి. అప్ అండ్ డౌన్ ఫ్రమ్ హైదరాబాద్, తర్వాత మళ్ళీ ముక్తినాథ్ ఫ్లైట్ టికెట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. దీంతోపాటు ట్విన్ షేరింగ్ అకామిడేషన్ అట్లీస్ట్ 3 స్టార్ హోటల్ కేటగిరీ అయితే కంపల్సరీ కావాల్సి వస్తుంది. 3 times బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అండ్ కన్జర్వేషన్ అండ్ టిమ్స్ ట్యాక్స్తో కూడినటువంటివి ఉంటాయి. ఇవన్నీ లెక్క వేస్తే సుమారుగా ఒక మనిషి ఒక 75,000 కనీసం మనం మైండ్లో పెట్టుకోగలిగితే అప్ అండ్ డౌన్ ఫ్రమ్ హైదరాబాద్ టు హైదరాబాద్ అన్ని ఖర్చులు కలుపుకొని ఎక్కడన్నా ఎంట్రీ టికెట్స్ లాంటివి, రోప్వే టికెట్స్ లాంటివి, బోటింగ్ లాంటివి లెక్క వేస్తే ఒక 1000 నుంచి 2,000 రూపాయలు అలా బార్డర్స్ దగ్గర అక్కడిక్కడ ఖర్చు అయ్యేవి ఉంటాయి తప్ప మిగతావంతా ప్యాకేజ్లో ఇంక్లూడ్ అయ్యి చాలా ప్రశాంతంగా హైఫైగా ఎక్కడా ఫెసిలిటీస్కి ఇబ్బంది కాకుండా కాంప్రమైజ్ అనేటువంటిది లేకుండా చాలా జాగ్రత్తగా ఈ నేపాల్ ముక్తినాథ్ యాత్ర చేసుకొని రావచ్చమ్మా. అండ్ ఎన్ని ప్లేసెస్ మీరు చెప్పినవి కవర్ అవుతున్నాయి. అసలు ఈ టూర్లో కనుక మనం పెట్టుకుంటే ఈ 75,000 కంటే ఎక్కువే మనం చూస్తున్నాం దీంట్లో కదా. చాలా దేవాలయాలు కానీ మంచి మంచి వాటర్ ఫాల్స్ ఉన్నవి కానీ హిల్ స్టేషన్స్ ఒకటి వెళ్ళాలనుకుంటే వాళ్ళు కానీ హిల్ స్టేషన్స్ అన్నిగా ఉన్నాయి. అన్నీ కూడా మ్యాక్సిమం నేపాల్ రాజ్యం అంతా కూడా వ్యాలీస్, హిల్ ఏరియాస్లో ఉన్నాయి కదా. అంటే మరీ ముఖ్యంగా చెప్పేదంటే నేనమ్మా, వీటిలో మనం సొంతంగా వెళ్తే మనం అక్కడికి వెళ్ళి అడ్జస్ట్ చేసుకొని అర్థమై ఎక్స్ప్లోర్ చేసేసరికి టైం సరిపోతుంది. సో సహజంగా ఒక ట్రావెల్ ఆపరేటర్తో వెళ్ళేటువంటి యాత్రలకి సహజంగా ఈ కైలాష్ మానసరోవర్ యాత్ర వితౌట్ ట్రావెల్ ఏజెంట్ వెళ్ళలేము. చార్ధామ్, అమర్నాథ్ అండ్ నేపాల్, శ్రీలంక లాంటివి ఏదో ఒక టూర్ ఆపరేటర్తో వెళ్తే ఉన్నటువంటి ఒక ఆ టైం కిల్లింగ్ అనేటువంటిది లేకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని వెళ్ళచ్చు. ఫుడ్కి ఇబ్బంది ఉండదు అండ్ హోటల్స్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఏమేమి చూడాలి అనేటువంటి ప్లేసెస్ వెతుక్కోవాల్సిన అవసరం కూడా పడదమ్మా. సో ఈ 75,000లోనే ఫ్లైట్ ఛార్జెస్ అండ్ అక్కడ లోకల్ ఛార్జెస్, అకామిడేషన్, ఫుడ్ అన్నీ ఇందులోనే. ఎస్,
ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ ఫ్రమ్ హైదరాబాద్ టు హైదరాబాద్ అమ్మ. ప్రయాణికులు ఈ ఫ్లైట్ కాకుండా ఇంకా ఏ రకంగా అక్కడ ట్రావెలింగ్ ఎంజాయ్ చేస్తారు? సహజంగా రోడ్డు మార్గం గుండా ట్రైన్ కూడా ఉంటుంది. ఎస్, ట్రైన్ ఎక్కడ కూడా హిల్ ఏరియాస్ కాబట్టి నేపాల్ ఎక్కడ ట్రైన్ ఫెసిలిటీస్ ఉండదు. బట్ రోప్ వే అనేటువంటిది చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది నేపాల్ ముక్తినాథ్ యాత్రలో. మరీ ముఖ్యంగా మనోకామన అమ్మవారి యొక్క శక్తిపీఠం దగ్గరికి వచ్చేస్తే మనం అట్ ది సేమ్ టైం ఏంటంటే సంబంధించినటువంటి యొక్క నేపాల్లో హిల్ ఏరియాస్లో ప్రకృతి, మంచి లైఫ్ స్టైల్, చాలా మంచి ప్రకృతి ఒళ్ళో మనం ట్రావెల్ చేసినటువంటి అనుభూతి అనిపిస్తుంది. అది చాలా మంచి ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తుంది. నేపాల్ ముక్తినాథ్ యాత్ర ఇటు దైవ దర్శనాలతో పాటు పిలిగ్రిమ్ ప్లేసెస్తో పాటు ఆధ్యాత్మిక, అదేవిధంగా విహార యాత్రగా మంచి లొకేషన్స్ చూసేటువంటి ఆహ్లాదమైనటువంటి ఒక ప్రపంచాన్ని చూస్తూ ప్రకృతి ఒళ్ళో మనం ట్రావెల్ చేసే యాత్ర అని చెప్పచ్చు. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే నేపాల్ ముక్తినాథ్ యాత్ర అనేటువంటిది చేసిన తర్వాత ఒక మైండ్లో తెలియని ఒక సంతృప్తి. ఎస్, నేను ఇన్ని ప్రదేశాలు చూశాను, అన్ని ఇంపార్టెంట్ ప్లేసెసే, ఏవి మిస్ అయ్యేటువంటిది కాదు. లైఫ్లో ఒక్కసారైనా దర్శించి తరించాలనుకున్నటువంటి ఒక ప్లేసెసే. ఇటు ముక్తినాథ్ కానీ, పశుపతినాథ్ కానీ, ఇటు మనోకామన కానీ, లుంబిని కానీ, ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి క్షేత్రాలు ఇవన్నీ కూడా. సో ఓపిక ఉన్నప్పుడే ఇటువంటి క్షేత్రాలన్నీ కూడా చూసి రెస్ట్ ఆఫ్ ది లైఫ్లో ఎస్ ఇంతటి అద్భుతమైనటువంటి క్షేత్రాలు మనం చూసాము అన్నటువంటి ఒక ఫీల్తో మనం ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయొచ్చమ్మ మనం. భరత్ గారు, ఇప్పటి వరకు ఎంతమందిని ఈ నేపాల్ యాత్రకు మీరు తీసుకెళ్లారు? సహజంగా అమ్మ త్రూఅవుట్ ది ఇయర్లో మనం చెప్పినటువంటి నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 months వదిలేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఒక ఫిక్స్డ్ డిపార్చర్ డేట్లో ఈ యొక్క నేపాల్ ముక్తినాథ్ యాత్రకు వెళ్తూ ఉంటారు. సుమారుగా నెలకు 50 మందికి పైన ఈ యొక్క నేపాల్ ముక్తినాథ్ యాత్రకు వెళ్తూ వస్తుంటారు. సో ఇలా లెక్క వేస్తే ఆల్మోస్ట్ దశాబ్ద కాలం నుండి ఎంతోమంది నేపాల్ ముక్తినాథ్ యాత్ర చేసి తరించిన వాళ్ళు ఉంటారు. అండ్ ప్రతి ప్లేసెస్లో కూడా ఆ క్షేత్రానికి సంబంధించిన ఇంపార్టెన్స్ చెప్తూ వెళ్ళేదే దర్శనం నిమిత్తం అక్కడ పూజ పునస్కారాలు, అభిషేకాలు పశుపతినాథ్ దగ్గర ప్రతి ప్లేస్లో మనం కాస్త టైం కేటాయించి ఆయా ప్లేసెస్లో మనం దర్శించుకోవాల్సినటువంటి ఒక వాటికి మనము సాటిస్ఫాక్టరీ లెవెల్స్ కోసం మనం చేసేట పూజలు ఇవన్నీ చేసుకునేటువంటి దానికి అవకాశం ఇస్తూ హరీబరీ లేకుండా పదండి అని చెప్పి ఫాస్ట్గా చేయడం కాకుండా చాలా కూల్ గోయింగ్గా ప్రశాంతంగా స్వామివారి యొక్క దర్శనాలు కానీ అక్కడ పూజా పురస్కారాలు కానీ, మరీ విశేషంగా ముక్తినాథ్ ఆలయంలో రేపు ఏప్రిల్ 9th ఒక బ్యాచ్ వెళ్తుందమ్మా. ఒక ఆవిడ ఆల్రెడీ నేపాల్ యాత్ర చేసి తిరిగి ముక్తినారాయణ టెంపుల్లో సుదర్శన హోమం చేసుకోవాలని ఒకటి సంకల్పించింది. సో బ్రహ్మశ్రీ ఆచార్య కాకునూరు సూర్యనారాయణ మూర్తి గారి ఆధ్వర్యంలో అక్కడ ఈ సుదర్శన యాగం జరుగుతూ ఉంది. సో ఇట్లా ఆధ్యాత్మికంగా కనెక్ట్ అయ్యేటువంటి ఒక టెంపుల్స్ చాలా ఉంటాయమ్మా. లైఫ్లో చూడవలసినటువంటి ఒక ప్లేసెస్ అని చెప్పచ్చు. మీరు ఎన్నిసార్లు వెళ్ళారు? ఇయర్కి కంపల్సరీ ఒక 10-15 సార్లు అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. బికాజ్ కైలాష్కి వెళ్ళాలంటే ఆన్ ద వే టువర్డ్స్ నేపాల్ నుంచే వెళ్ళాలి. 10-15 సార్లు వెళ్ళాలి. ఇండియాలో ఉన్నదానికంటే నేపాల్లో ఉన్నదానికంటే టిబెట్లో విచ్ ఇస్ ఆక్యుపైడ్ బై చైనా సాక్షాత్తు మన పరమేశ్వరుడు నివసించేటువంటి ఆవాసము నివాసమైన కైలాష్ దగ్గరే మనం ఎక్కువసేపు మనం టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. బికాజ్ కైలాష్ లాంటి లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్రకి మనం ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తే కైలాష్ ఆపరేట్ అవుతుంది అన్నటువంటి యాత్ర కాదు. సో మనం ఫీల్డ్లో ఉంటేనే ఆ యొక్క ఎసెన్స్, ఆ యొక్క అద్భుతమైనటువంటి యొక్క సర్వీస్ను మనం ఇవ్వచ్చు. కాబట్టి లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్ర కాబట్టి మనం ఖచ్చితంగా ఫీల్డ్లో ఉండవలసి వస్తుందమ్మా. భరత్ గారు, ఇవే కాకుండా శ్రీలంక రామాయణ యాత్ర కాకుండా, నేపాల్ కాకుండా ఇంకా ఇతర ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా టూరిస్ట్? ఎస్ అమ్మా, యాక్చువల్గా మనము గమనిస్తే తీసుకువెళ్ళేవి మనం గమనిస్తే మన యొక్క భారతదేశంలో అన్ని పుణ్యక్షేత్రాలని మనం కవర్ చేయాలి అని అంటే సుమారుగా మనం సంవత్సరానికి 1 లేదా 2 యాత్రలుగా పెట్టుకోగలిగితే మనం నెంబర్ ఆఫ్ యాత్రలు చేయాల్సినవి ఉన్నాయమ్మా. ఇటు ఉత్తరము, దక్షిణము, ఈస్ట్, వెస్ట్ అన్ని కవర్ చేస్తూ ఇటు వారణాసి యాత్ర అదొక 8 days పెట్టుకోవచ్చు. ఇటు తమిళనాడు యాత్ర, ఇటు భూప్రదక్షిణ యాత్ర, దీంతోపాటు నేపాల్ యాత్ర, శ్రీలంక యాత్ర, ఇటు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇలా తమిళనాడు, కేరళ, ఇలా అన్నీ మనం స్ప్లిట్ చేసుకుంటూ చేయాల్సినటువంటి యాత్రలు చాలా ఉన్నాయని చెప్పచ్చు. దీంతోపాటు ఉత్తరాఖండ్ లాంటి ఒక ప్రదేశాల్లో మనం గమనిస్తే ఢిల్లీ పైభాగంలో మనం చేయాల్సినటువంటి ఒక చార్ధామ్ యాత్ర, మళ్ళీ కూడా లెక్క వేస్తే పంచమాతృకలు,
తో పాటు వైష్ణవి, దాంతో పాటు ఉజ్జయిని కూడా అమర్నాథ్. ఉజ్జయిని కూడా ఉంటుంది. ఎస్ అమ్మ, అమర్నాథ్తో పాటు మనం పంచమాతృకలతో పాటు వాఘా బార్డర్, గోల్డెన్ టెంపుల్, అమృత్సర్ కవర్ చేసుకున్నటువంటి అమర్నాథ్ యాత్ర. ఇందాక మీరు అడిగినట్టుగా ఉజ్జయిన్, మహాకాళేశ్వర్, గుజరాత్ టూర్లో మనం ప్లాన్ చేసుకుంటే మనము ఇక్కడ నుంచి ఇండోర్ మధ్యప్రదేశ్, అక్కడ నుండి గుజరాత్ అండ్ రాజస్థాన్ 3 రాష్ట్రాలు కవర్ చేసుకొని కూడా 3 జ్యోతిర్లింగాలని కవర్ చేసి మనం చాలా బ్రహ్మాండమైన పంచద్వారకాలను దర్శనం చేసుకుని వచ్చేటువంటి ఒక యాత్ర. ఇలా చూస్తే నెంబర్ ఆఫ్ యాత్రలు మనం దర్శించుకోవాల్సిన ఉన్నాయి. ఓపిక ఉన్నప్పుడే మనం ఎర్లీ ఏజెస్లో స్టార్ట్ చేసి అట్లీస్ట్ ఇయర్కి ఒక యాత్ర చేసినా మన లైఫ్లో ఎనలేనటువంటి ఒక ఆధ్యాత్మిక బ్యాంక్ని, మన లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ని, ఈ రెండింటిని మనం ఫీల్ అవ్వచ్చమ్మా ఖచ్చితంగా. అయితే పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి కాస్ట్ చూసుకుంటే సేమే ఉంటుందంటారా? సహజంగా 10-15 years బిలో ఎప్పుడైతే మనము ఫ్లైట్స్లో చూసుకుంటే ఇన్ఫాంట్ పిల్లలందరికీ కూడా కాస్త ఫ్లైట్లో పెద్దగా ఉండదు, కానీ ఈ యొక్క ఫ్లైట్లో కాస్త మనం సీట్ అనేది ఆక్యుపై చేస్తూ, బస్లో సీట్ ఆక్యుపై చేస్తూ, మనం ఎప్పుడైతే ఈ హోటల్స్లో వాటర్లో ఆక్యుపై చేసేటప్పుడు ఆబ్వియస్గా కాస్ట్ అనేటువంటిది పడుతుంది. ఎక్కడెక్కడైతే పిల్లలకు అడిషనల్ కాస్ట్ లేకుండా ఉన్నటువంటి సోర్సెస్ ఉన్నాయో వాటిని ముందుగానే గైడ్ చేసి ఆయా ఫేర్స్ని మనం తగ్గించి కూడా కస్టమైజ్ చేయొచ్చమ్మ మనం. అది వన్స్ ఒకసారి వారి యాత్ర చేసేటప్పుడు వారి యొక్క సిచ్యువేషన్స్ని బేస్ చేసి మనం ప్లాన్ చేస్తామమ్మ. రైట్. చివరిగా ఏం చెప్తున్నారు? లైఫ్లో నేపాల్ ముక్తినాథ్ యాత్ర శివకేశవులకి ఇద్దరికీ ప్రీతికరమైనటువంటి యొక్క యాత్ర. సో శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయగం విష్ణోశ్చ హృదయగం శివ అని చెప్తారు. సో ఇటు శైవక్షేత్రంతో పాటు శ్రీ మహావిష్ణువు కొలువైనటువంటి యొక్క అద్భుతమైనటువంటి ఒక ప్రదేశం నేపాల్ ముక్తినాథ్ ప్రదేశం. ఎన్నో దర్శనీయమైనటువంటి యొక్క ప్రదేశాలు ఉన్నాయి. సో ఇటు అమ్మవారి శక్తిపీఠాల నుంచి మొదలు పెడితే రామాయణానికి సంబంధించిన వాటిని కవర్ చేసే ప్రదేశాలు చాలా ఉన్నాయి. సో కేవలం నేపాల్ ముక్తినాథ్ యాత్ర, ఓన్లీ పశుపతినాథ్ 2-3 ఇంపార్టెంటే కాకుండా మనం ఈ యొక్క నేపాల్ యాత్రకు వెళ్తే ఇటు జనక్పూర్, లుంబిని, ఇంకా లెక్క వేస్తే చిట్వాన్ లాంటి ప్రకృతి సౌందర్య ప్లేసెస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి కాస్త ఆ ప్రకృతి అందాలని కూడా మనం చూసేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. సో ఇటువంటి ప్రదేశాలన్నింటినీ మనం కవర్ చేసి లైఫ్లో మళ్ళీ ఇంకోసారి అక్కడికి వెళ్ళి పలాంది మిస్ అయ్యాము అని కాకుండా మీరు ఏ ఒక ఆపరేటర్ని చూస్ చేసుకున్నా ఆ యొక్క ప్యాకేజ్లో అన్నీ ఉండేట్టుగా చూసుకొని, ఇంక్లూడ్ అయ్యేట్టుగా చూసుకొని అన్ని ప్లేసెస్ దర్శించి తరిస్తే మన లైఫ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పచ్చమ్మా. రైట్. అసలు నేపాల్ ముక్తి యాత్ర గురించే కాదు, ఇతర ప్రదేశాలు చూడడానికి చేయాల్సిన యాత్రల గురించి కూడా మీరు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. రైట్ అమ్మా, నమస్తే అమ్మా. సో చూసారు కదా, ఇది వాళ్ళ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి నేపాల్ ముక్తినాథ్ యాత్ర విశేషాలు. నమస్తే.